హలో మావాస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో యూఎస్లో మన ఆన్లైన్ అసైన్మెంట్స్ ఎలా ఉంటాయి, మనం వాటిని ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, దాని గ్రేడింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి మీకు చూపిపోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. యూఎస్లో మ్యాక్సిమం ప్రతి యూనివర్సిటీ క్యాన్వస్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది మామ. ఇందులోనే మనం తీసుకునే కోర్సెస్ ఉంటాయి కదా, సబ్జెక్ట్స్. ఆ సబ్జెక్ట్స్ ప్రతి సబ్జెక్ట్ లోడ్ అయి ఉంటుంది. ఆ లోడ్ అయిన సబ్జెక్ట్లోనే ఒకవేళ ఆ సబ్జెక్ట్ ఆన్లైన్ అయితే దాని అసైన్మెంట్స్, క్విజెస్, డిస్కషన్స్ అన్నీ ఈ క్యాన్వాస్ యాప్లోనే పోస్ట్ చేస్తారు. ఆఫ్లైన్ సబ్జెక్ట్ అయినా కూడా ఒకవేళ ప్రొఫెసర్ కానీ మన టెస్ట్ ఆన్లైన్ పెట్టాలనుకుంటే ఆ టెస్ట్ని కూడా ఇందులోనే పోస్ట్ చేస్తారు. సో ఇదిగోండి, ఇట్లుంటుంది అనమాట క్యాన్వాస్ యాప్ ఇంటర్ఫేస్. సో ఇది మన అకౌంట్, అంటే మన డీటెయిల్స్ ఉంటాయి, మన నేమ్, యూనివర్సిటీ ఏది అని చెప్పి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఇది డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్లో మ్యాక్సిమం మనం రీసెంట్ కోర్సెస్ ఉంటాయి మామ. రీసెంట్గా మనం ఎన్రోల్ అయిన కోర్సెస్ ఉంటాయి. అట్లా కాకుండా ఈ కోర్సెస్ మీద నొక్కామంటే మనం ఎన్రోల్ అయిన ప్రతి కోర్స్ వస్తుంది మామ. ఇట్లా ఆల్ కోర్సెస్ పైన నొక్కామంటే ఇదిగోండి, మనం ఎన్రోల్ అయ్యింటే ప్రతి కోర్స్ వస్తుంది. ఈ పాస్ట్ ఎన్రోల్మెంట్స్ అంటే ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన సబ్జెక్ట్స్ మామ. సో ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో నుంచి ఏదో ఒకటి చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి, ఇది బేసిక్ ఫైనాన్స్ ఆఫ్ మేనేజర్స్ అని చెప్పి బిజినెస్ 5200 మావ. నాకు ఇది స్ప్రింగ్ 1లో అయిపోయింది. ఇది వచ్చి ఆన్లైన్ సబ్జెక్ట్. నాకు ఆన్లైన్ సబ్జెక్ట్ అంటే ఏముండదు, ప్రొఫెసర్స్ ఎవరు ఏం చెప్పరు మనకి. ఇట్లా షెడ్యూల్ పోస్ట్ చేస్తారు వీక్ 1 నుంచి వీక్ 9 వరకు. నాకు ఇది 9 వీక్ సబ్జెక్ట్ అనమాట. సో ఈ చాప్టర్స్ ఉంటాయి కదా, వీక్ ఒకటి లోడ్ అయి ఉంటుంది. ఇదని చూడండి, అకౌంటింగ్ ఫండమెంటల్స్, రేషియో అనాలిసిస్, ఏది పడితే అది ఉంది. సో ఇట్లుంటాయి. సో ఇట్లా వీక్ 1 మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఇట్లా వెల్కమ్ టు యువర్ క్లాస్ అని ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా వస్తాయి. ఇవన్నీ మనం ఎట్లా చదవము. సో ఇట్లా నెక్స్ట్ పైన క్లిక్ చేసేద్దాం తక్కువని. సో ఇలా ఉంటుంది అనమాట. అంతే, ఈ చదువుకుంటూ నెక్స్ట్ కొట్టుకుంటూ పోవడం అంతే. ఇప్పుడు అసైన్మెంట్స్ దగ్గరికి వద్దాం. ఈ అసైన్మెంట్స్లో నాకు ఈ సబ్జెక్ట్స్లో ఏంటంటే డిస్కషన్స్ ఉన్నాయి, పార్టిసిపేషన్ టాస్క్ ఉన్నాయి, క్విజ్లు ఉన్నాయి, ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేసిన, వీక్లీ అసైన్మెంట్స్ ఇచ్చాడు మా ప్రొఫెసరు. ఇంత చేశాడు ఈ ఒక సబ్జెక్ట్కి మా ప్రొఫెసర్ పోయిన స్ప్రింగ్ 1కి. ఇదిగోండి, ఇక్కడ వీక్ 8 అసైన్మెంట్ ఉంది కదా, హోంవర్క్. సో దాన్ని ఓపెన్ చేస్తా ఒకసారి. సో ఇప్పుడు అంటే అసైన్మెంట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇలా ఉంటుంది. అసైన్మెంట్ అప్పుడే ఫ్రెష్గా పోస్ట్ చేస్తే ఇక్కడ స్టార్ట్ అసైన్మెంట్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది మామ. దానిపైన క్లిక్ చేసామంటే అప్లోడ్ ఫైల్ కానీ టెక్స్ట్ బాక్స్ అని కానీ రెండు ఉంటాయి. అంటే టెక్స్ట్ బాక్స్ అంటే మనం డైరెక్ట్ టైప్ చేసి దాన్నే సబ్మిట్ చేయొచ్చు. అట్లా కాకుండా అప్లోడ్ ఫైల్ ఉంటే మనం దాన్ని డాక్ ఫామ్లో కానీ లేదా పీడిఎఫ్ ఫామ్లో కానీ కన్వర్ట్ చేసి అప్లోడ్ చేస్తే ఇట్లా సబ్మిటెడ్ అని ఆప్షన్ వస్తుంది ఇక్కడ. సో సబ్మిట్ చేసిన తర్వాత ప్రొఫెసర్ కానీ దానికి ఇంకా గ్రేడ్ ఇవ్వకపోతే ఇక్కడ ఎట్ టు బి గ్రేడెడ్ అని వస్తుంది, పాసిబుల్ పాయింట్స్ అని. సో దీని గ్రేడ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చూడండి, గ్రేడ్ 50 పాయింట్స్ వచ్చాయి. అంటే 50కి 50 వచ్చాయి. 50కి 50 వచ్చాయని టాపర్ అనుకోకండి, టాపర్ అయితే కాదు. ఒకవేళ ఆ ఆన్లైన్ సబ్జెక్ట్లో మీకు క్విజ్ కానీ ఉంటే క్విజెస్లో ఇలా ఉంటుంది అనమాట. మాకు వీక్ ఒక క్విజ్ ఉండేది. ఇదిగోండి, వీక్ 8 వరకు క్విజెస్ మొత్తం. సో ఇవి వచ్చి డిస్కషన్స్ అనమాట. అంటే మనం చాప్టర్ చదివామా లేదా అని చెప్పి ప్రొఫెసర్ మనల్ని టెస్ట్ చేస్తాడనమాట. ఆ చాప్టర్ పైన ఏదో ఒక డిస్కషన్ టాపిక్ పెడతాడు వీక్కి. సో ఇదే పార్టిసిపేషన్ టాస్క్ కింద కన్సిడర్ అయిపోతుంది. మాకైతే ఈ పార్టిసిపేషన్ టాస్క్కి వీక్లో 20 పాయింట్స్ ఉండేవి. సో అట్లా 8 వీక్స్ 8 into 20 పాయింట్స్ ఉండేవి. ఇప్పుడు గ్రేడ్స్ దగ్గరికి వద్దాం. లోడ్ అయింది. సో ఇట్లా మనం సబ్మిట్ చేసిన ప్రతి అసైన్మెంట్కి ప్రొఫెసర్ గ్రేడ్ చేసిన తర్వాత ఇందులో డిస్ప్లే అవుతుంది మామ. కొన్నేమో నార్మల్గా కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి, వాటికి 0 పాయింట్స్ ఉండేవి. ఇక్కడ కేస్ స్టడీ అని ఉంది కదా, కేస్ స్టడీకి లాస్ట్ వీక్లో ఒకటేసారి పాయింట్స్ ఇచ్చారు మామ నాకు. సో చూపిస్తాను ఆగండి అది కూడా. ఇదిగోండి, వీక్ 8 కేస్ స్టడీ ఫైనల్ రిపోర్ట్ అని ఉంది కదా. సో దీంట్లో 200కి 160 పాయింట్స్ వేసారనమాట నాకు. దీనివల్ల ఏం మిస్ అయింది నాకు, మరీ నా దారుణమా 93% వస్తే A+ వచ్చి ఉండేది. దీంట్లో 0.98 పోయింది A+. సో అయితే ఉంటాయి అప్పుడప్పుడు, వదిలేయాలి అవి. సో ఇట్లుంటుంది మామ. ఇదండి వీక్ 1 అసైన్మెంట్, వీక్ 2 అసైన్మెంట్ ఇట్లా ఉంటుంది కదా. సో సపోజ్ వీక్ 2 అనుకోండి, హోంవర్క్ అసైన్మెంట్ నేను సబ్మిట్ చేసాను ఈ డేట్కి. సో దాంట్లో నాకు 50కి 50 పాయింట్స్ వచ్చాయి. అట్లా ఉంటుంది అనమాట గ్రేడింగ్. సో మనకి ప్రొఫెసర్ కానీ మన ఫెలో స్టూడెంట్స్ కానీ ఏమైనా మెయిల్స్ పెట్టుంటే ఇక్కడ ఇన్బాక్స్ అని ఉంది కదా, అందులో వస్తాయి, అందులో చెక్ చేసుకోవాలి మనం. అమ్మ లోడ్ అయ్యాక చాలాసేపు పడుతుంది. ఓకే,
ఇట్లా ఎవరన్నా మనకి మెయిల్స్ కానీ ఏమైనా పెట్టుంటే ఇందులో కనిపిస్తాయి. ఆన్లైన్ సబ్జెక్ట్స్కి అయితే ఇలా ఉంటుంది మామ. ఒకవేళ ఆఫ్లైన్ సబ్జెక్ట్స్ అయితే అది ప్రొఫెసర్ ఇష్టం అనమాట. టెస్ట్ ఆఫ్లైన్ అయినా పెట్టచ్చు, ఆన్లైన్ అయినా పెట్టచ్చు. ఈ స్ప్రింగ్ 2లో నాకు ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నడుస్తుంది మామ. సో నాకు ఇప్పుడు మిడ్ టర్మ్ టెస్ట్ మా ప్రొఫెసర్ ఆన్లైన్ ఇచ్చాడు అనమాట నాకు. సో ఇప్పుడు అది ఆన్లైన్లో క్యాన్వాస్లో ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇది నా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో దీంట్లో అసైన్మెంట్స్లోకి వెళ్తే మిడ్ టర్మ్ ఎగ్జామ్ ఉంది. నిన్నే డ్యూ, అది April 12th. సబ్మిట్ చేసేసాను ఆల్రెడీ. ఇదిగోండి, ఇది నా మిడ్ టర్మ్ ఎగ్జామ్. క్లోజ్ అయిపోయింది. April 12th డెడ్ లైన్ ఉంది. 25 పాయింట్స్కి. నాట్ ఎట్ గ్రేడ్ అంటే ఇంకా గ్రేడ్ చేయలేదు. సో చెప్పా కదా, ఒకవేళ గ్రేడ్ చేయకపోతే ఇట్లా నాట్ ఎట్ గ్రేడ్ పాసిబుల్ పాయింట్స్ 25 అని వస్తుంది. ఒకవేళ మన లెక్చరర్ అదే మన ప్రొఫెసర్ మన పైన దయ తెలిసి ఏమన్నా పీపీటీలు పీడిఎఫ్లో మన మొహాన్ని కొట్టారంటే ఇక్కడ ఫైల్స్ అని ఉంది కదా, ఈ ఫైల్స్లో ఉంటాయి అన్నమాట. సో నాకు ఇది ఆఫ్లైన్ సబ్జెక్ట్ కదా, సో స్లైడ్స్ పైన క్లిక్ చేశానంటే ఒక్కసారి రావా రావట్లేదే. ఓకే, ఈ సబ్జెక్ట్ నాకు స్ప్రింగ్ 2లో ఉంది. ఇప్పుడు 4 weeks కంప్లీట్ అయిపోయింది. సో 4 weeksకి ఆయన యూజ్ చేసిన పీపీటీస్ అన్నీ అప్లోడ్ చేశారనమాట. ఇక్కడ మనం ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు వాటిని. సో ఇట్లుంటాయి అనమాట క్యాన్వాస్ పోర్టల్లో మన అసైన్మెంట్స్ సబ్మిట్ చేసి వాటిని ప్రొఫెసర్స్ ఎలా గ్రేడ్ చేస్తారని చెప్పి. అంటే మెజారిటీ ఆఫ్ ద యూనివర్సిటీస్ క్యాన్వాస్ పోర్టల్లో యూజ్ చేస్తాయి మావా. సో అందుకే నేను దాన్ని బేస్ చేసుకొని చెప్పాను. వేరే యూనివర్సిటీస్ వేరే ప్లాట్ఫామ్స్ ఏ యూజ్ చేసినా కూడా, కాకపోతే ప్రొసీజర్ అయితే ఇదే మావా. వాళ్ళు కూడా అసైన్మెంట్స్ ఇస్తారు, వాళ్ళు కూడా క్విజెస్ ఉంటాయి, వాళ్ళు కూడా మనకి కేస్ స్టడీస్ ఇస్తారు. అవి మనం కంప్లీట్ చేసి అప్లోడ్ చేయాలి. అది ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ. అండ్ వెబ్స్టర్ కూడా ఇదే యూజ్ చేస్తారు కాబట్టి నాకు వేరే దారి లేదు ఇంకా వేరే ప్లాట్ఫామ్ చెప్పే మీకు. హోప్ ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎంతకంత యూజ్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో మావా. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి.